ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఏంటంటే నరసింహస్వామి గురించి. నరసింహస్వామి ఏం రిలీజ్ అని మీరు అడుగుతున్నాను. నరసింహస్వామికి యానిమీ బొమ్మలు రిలీజ్ అయింది. ఇది తీసిన వాళ్ళు కన్నడ వాళ్ళు, కన్నడ వాళ్ళు తీసింది. డైరెక్టర్ పేరు మనకు తెలియదు కాబట్టి తెలియగానే చెప్పాలా. తెలియని విషయం తెలియగానే చెప్తే మేలు. ఇకపోతే ఈ ఫస్ట్ స్టోరీ గురించి కాకుండా దీన్ని అదే యానిమీ ఎఫెక్ట్లు కానీ యానిమీ కానీ చాలా బాగా ఎఫెక్ట్స్ చేసినారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ నరసింహస్వామి వచ్చేటప్పుడు మ్యూజిక్ కానీ ఆ పెహరాలు కానీ ఇంకా వచ్చేసి ఆ విలన్ని చూపించే విధానం కానీ, విలన్ పేరు వచ్చేసి హిరణ్యకశిపు అనమాట. హిరణ్యకశిపుని చూపించే విధానం కానీ, నరసింహస్వామి వచ్చేదైతే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఇంకా కక్క విషయానికి వచ్చేస్తే కక్క మనందరికీ తెలిసిందే. హిరణ్యకశిపు అనే ఒక రాక్షసుడు దేవతలకే వరాలు పొంగి దేవతల్ని ముప్పుకి పళ్ళు పెడతా ఉంటే దాన్ని సహించలేక ఆ శ్రీమన్నారాయణుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణుడు, వెంకటేశ్వరుడు అన్నీ అని ఆయన భరించలేక తన ఇంట్లోనే తన శత్రువుని పుట్టిస్తారనమాట. తన ఇంట్లోనే తన శత్రువుని పుట్టిస్తారు. ఆయన పేరు ప్రహ్లాదుడు. చూడ్డానికి చిన్నపిల్లలైనా భక్తిలో మన అందరికన్నా పెద్దోడు. ఇకపోతే ఆ పిల్లోని ముప్పుకి పళ్ళు పెట్టి 3 చెరువుల నీళ్లు కాయిస్తారు. మంటలు వేసేస్తారు, పాములకు కనిపిస్తారు, సముద్రంలో వేసేస్తారు. ఎంత వేసినా తన భక్తి మాత్రం మొదలు. శ్రీమన్నారాయణ తప్పంగా ఏ మంత్రము తెలియదు, అంత మహాభక్తుడు. అందుకే ఈ యుగంలో కానీ మనం ఆయన పేరు చెప్పుకుంటున్నాం. నరసింహస్వామి అంత గుర్తుకొచ్చేది ప్రహ్లాదుడే. అంత ముప్పుకి పలు పెట్టినా ఆయన